హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇంకో ఇది నా డ్రెస్, ఇది ప్లెయిన్గా నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట. వచ్చింది దానికి నేను తంజావూరు పెయింటింగ్ వేసుకున్నా అండ్ నా హెయిర్ స్టైల్ అనమాట. నేను రీసెంట్గానే నా హెయిర్ కట్ చేయించుకున్నా. ఎలా ఉందా అని చెప్పేసి ఒక వీడియో తీసుకున్నాను అనమాట. అదనమాట తంజావూరు పెయింటింగ్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చాలామంది అడిగాడు, మీరు చాలా బాగా వేస్తున్నారు, మాకు కూడా వేయాలి అది అని అడుగుతున్నారు. సో నేను తంజావూరు పెయింటింగ్స్ కూడా నేను తొందరలోనే ఇంకా ఆర్డర్ వర్క్ మీద వేద్దాం అనుకుంటున్నా. చాలా చాలా ఈజీగా అనిపించింది, కానీ వేయడం అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంటే నాకు ఆల్రెడీ నేను పెయింటింగ్స్ వేస్తుంటాను కాబట్టి నాకు ఈజీగానే అనిపించింది. కొన్ని ఉంటాయి దాంట్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఎవరికైనా వస్తుంది ఫస్ట్లో. కాబట్టి నేను కూడా కొంచెం మిస్టేక్ చేసిన. ఫస్ట్ ఒకటి వేరే శారీ పైన ట్రై చేసింటి. ఇంకా నా డే అనేది స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ఇంకా చెప్పాను కదా, ప్రతిరోజు అభిషేకం అయితే చేస్తాను. ఈరోజు స్పెషల్ డే ఉన్నప్పుడు ఇట్లా పాలతో అభిషేకం చేస్తా. పాలతో దేవుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదంట. నేను ఎప్పుడైనా కానీ రోజుకొక కొత్త పూజలో ఏదైనా కొత్తదనాన్ని వెతుక్కోవాలనుకుంటాను, కానీ ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు ఏం చేయకుండా ఇట్లా ఓన్లీ వాటర్లో కొంచెం పసుపు వేసి కూడా అభిషేకం చేయొచ్చు. ఉత్త వాటర్తో కూడా అభిషేకం చేయొచ్చు. కానీ శివుడు ఏంటంటే అభిషేక ప్రియుడంట. సో ఖచ్చితంగా అభిషేకం చేస్తే స్వామివారు మనకు అన్ని విధాలుగా అనుకూలం ఇస్తాడంట. అంతేకాదు, నాకు చెప్పాను కదా, ప్రతిరోజు నా డే స్టార్ట్ అయ్యేది ఇంకా ఇట్లా దేవుడికి దీపారాధన, అభిషేకము, దీప నైవేద్యాలు అంటే పంచోపచారాలు అంటారుగా, పంచోపచారాలతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈరోజైతే ఇట్లా స్టార్ట్ అయితే చేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత పూజ అయిన తర్వాత హారతి అయితే ఇచ్చిన అనమాట. హారతి ఇస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. కానీ హారతి ఇవ్వడం చాలా మంచిదంట. దేవుడికి హారతి ఇవ్వడం అంటే హారతి కర్పూరంలో మన కర్మలన్నీ కరిగిపోయేటట్టు స్వామివారిని హారతి కర్పూరం రూపంలో స్వామివారికి వెలిగించానంట. అట్లయితే మనకున్న చెడు దోషాలు అట్లాంటివి కూడా ఏమున్నా కూడా హారతి కర్పూరంలాగా కరిగిపోతాయంట. ఇంకా నా పూరి చేస్తున్నాను. పిండి వేసుకోవడం పెద్ద టాస్క్ అది కాదు. ఇంకా నేను ఓన్లీ లెఫ్ట్ హ్యాండెడ్. నన్ను చాలామంది అడుగుతున్నారు, మీరు పని ఎట్లా చేస్తారని. ఇక నేనైతే ఇట్లా చేస్తున్నాను అనమాట. కష్టం అనుకుంటే ఏదైనా కష్టమే, రాదు అనుకుంటే ఏది రాదు. కానీ మనం సొంతంగా ప్రయత్నం చేయకుండా ఏం మాట్లాడినా తక్కువ. నేనైతే అట్లే అనుకుంటాను. నాకు సాధ్యమైనంత వరకు నేను ఏదైనా సరే నేను ఓన్గానే చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను ఫస్ట్లో ఇట్లా పూరీలు చపాతీలు చేసేటప్పుడు రకరకాల ఖండాలు వచ్చాయి అనమాట. ఒకసారి ఆసియా ఖండం, ఒకసారి ఆఫ్రికా ఖండం అట్లా వచ్చేవి. ఆ తర్వాత ఇంకా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇప్పుడు అన్ని రౌండ్ షేప్లోనే చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, నాకు చాలా ఇష్టం అనమాట చపాతీ వేయడం, పూరి వేసడం అట్లాంటివి. మా మమ్మీకి మా ఇంట్లో ఎక్కువ మా డాడీ అయితే చపాతీ అడుగుతాడు. డైలీ చపాతీ పెట్టమన్నా అడుగుతాడు అనమాట మా డాడీ. కానీ డైలీ చేయము. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. కానీ నేనైతే మంచిగానే చేస్తాను. ప్రతిరోజు కాకపోయినా వీక్లీ 3 times అయినా చపాతీ చేస్తాం. అంతేకాదు, ఇప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతుంది కదా, వాము గ్యాస్ సిలిండర్కి చాలా కష్టాలు వచ్చినాయి. చాలామందికి గ్యాస్ దొరకట్లేదు. ఎట్లా అంటే ఇంకా మా దగ్గర చాలా హోటల్స్ అవి ఉంటాయి కదా. సో అందరూ గ్యాస్ కోసం తిరుగుతున్నారు. ఇంట్లోకి వచ్చడే కదా. మేము లక్కీ ఏమైందంటే, మాకు నిన్ననే మేము బుక్ చేసుకున్నాం, వచ్చింది. మొన్న మళ్ళీ తర్వాత బుక్ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా స్టాక్ లేదని చెప్తున్నారు. వామో, ఈ యుద్ధం చేయడం ఏందో కానీ యుద్ధం వల్ల చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులకు మాత్రం చాలా కష్టాలు అయితే అవుతున్నట్టున్నాయి. ఎస్పెషల్లీ గ్యాస్ మీద ఇప్పుడు ఎక్కడైనా కానీ గ్యాస్ మీదే వంటలు చేస్తారు కాబట్టి ఇప్పుడు కట్టెల పొయ్యి పెట్టాలంటే వామ్మో మామూలు కాదు కట్టెల పొయ్యి. మా చిన్నప్పుడు మా ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటుండే. ఎట్లా అంటే మా అమ్మ పొద్దున్నే మబ్బుల్నే 4 గంటల రాత్రి 5 గంటల రాత్రి మంచిగా అదే ఆ పొయ్యి మీద అంతా ఇట్లా అలికి మంచిగా ఇట్లా అలికి మంచి ముగ్గులేసి ఆ తర్వాత వంట అనేది స్టార్ట్ చేసేది మా నాన్నమ్మ, మా తాత, మా అమ్మ
మా అమ్మమ్మ అట్లా వాళ్ళందరూ నేను చిన్నగా ఉన్నప్పుడు నేను పొద్దున్న లేచి పొయ్యి దగ్గరనే కూర్చొని మంట వేస్తూ ఉంటుంటే మా అమ్మ చెప్తుండే ఇక వాటర్ కాగబెట్టుకొని స్నానం చేయరని చెప్పి అప్పట్లో. సో నేనైతే ఇక అట్లయితే స్టార్ట్ చేసిన. కానీ కొన్నిసార్లు అనుకుంటాం కానీ అప్పటి రోజుల్లో బాగుండే అనమాట చిన్నగా ఉన్నప్పుడు. కానీ అట్లా మనం పొయ్యి మీద కాగబెట్టుకొని చేసిన వాటర్తో స్నానం అయితే మస్తు ఉంటుండే. అంటే అది కష్టపడి చేసినాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే గీజర్లు వచ్చినాయి కాబట్టి ఇంట్లో అసలు స్నానం అంటే ఈజీగా అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే కట్టెల పొయ్యి మీద వంట చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఒకప్పుడు బాగానే చేసేటోళ్ళము. ఇప్పుడు అసలు అందరు బంద్ చేసిరు కాబట్టి కట్టెలు పొయ్యలేదు. ఎస్పెషల్లీ మొక్కజొన్న కాంకులు ఉంటారు కదా, అవైతే మన కట్టెల పొయ్యి మీద కాల్చుకొని తింటే అయితే చాలా టేస్ట్ ఉంటాయి మన గ్యాస్ స్టవ్ మీద కన్నా కూడా. మాకు అప్పుడు చిన్నప్పుడు పొలం ఉంటుండే, ఎక్కువ పొలంలోకి వెళ్ళి తీసుకొచ్చిన మొక్కజొన్న కాంకులు అన్నీ అట్లనే మేము కాల్చుకొని తినేవాళ్ళము. అంటే కింద వాటి మధ్యలో పెట్టి అంటే అది కట్టెల మధ్యలో పెట్టి కాల్చేవారు అనమాట. చాలా టేస్ట్ ఉంటుండే. అంటే మాది పల్లెటూరు అప్పుడు, కానీ ఇప్పుడు మేము వేరే ఊరికి మారినాం కాబట్టి ఇక్కడ అంత ఏమీ అవకాశం ఉండదు చేయడం కోసం. అయితే నేనైతే ఇట్లా రెడీ అవుతున్నా, ఇట్లా బయటకు వేద్దాం అనుకుంటున్నా. నాకు వీక్లీ ఒక 2 days అన్న బయట తిరగాలనిపిస్తుంది. ఏంటంటే ఇంట్లో ఉండి బోర్ వస్తుంది, ఏటో అనిపిస్తుంది. అట్లా బయటకు వెళ్ళింది అనుకో, బయట అట్లా అందరిని కలవడము, అందరు మాట్లాడియడము, అటు ఇటు తిరగడము భలే అనిపిస్తుంది. అందరికీ నేను తెలుసు కాబట్టి ఇంకా అందరు నన్ను మాట్లాడిస్తుంటారు. ఫస్ట్లో అయితే నాకు భయమేది, ఏంద్రనైనా బయట పోతే ఎవరేమనుకుంటారా ఏందా అని చెప్పేసి. ఇంకా నా షార్ట్ హెయిర్ నేనైతే ఇట్లా కట్ చేసుకున్న తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే నాకు చిక్కులు పట్టడం ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే పెద్దగా చిక్కుల సమస్య లేదు, షార్ట్ హెయిర్ కాబట్టి. అండ్ చూసుకోవడం కూడా చాలా ఈజీ. అంతేకాదు చిన్న క్లిప్ పెట్టేసి వదిలేయచ్చు, లేదా ఒక రబ్బర్ పెట్టి పొంటెలు వేసుకోవచ్చు. పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. నాకేమో బాగా పెరుగుతాయి జుట్టు, కొంతమందికి ఏమో పెరగదంట. నన్నైతే చాలామంది అంటుంటారు, నీకేమో జుట్టు పెరుగుతుంది, మాకేమో జుట్టు పెరగదు, నీ సీక్రెట్ ఏందని. నిజం చెప్పాలంటే నాకు ఏ సీక్రెట్లు లేవు. నేను చాలా నార్మల్గా కొబ్బరి నూనె తప్ప ఏం వాడను. షాంపూ అంటే ఏదో మనకి అందుబాటులో ఏది ఉంటే అదే వాడతాను. ఒకప్పుడు సన్సిల్క్ వాడేదాన్ని, ఆ తర్వాత మీరా వాడాం, తర్వాత ఏదో ఒకటి షాంపూ అయితే ఖచ్చితంగా మారుతాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను డవ్ వాడుతున్నా. డవ్ కూడా చాలా మంచిగా ఉంది హెయిర్. ఏంటంటే డవ్లా ఇట్లా డ్యామేజ్ థెరపీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి హెయిర్ అనేది స్మూత్ అవుతుంది. అండ్ మన హెయిర్కి కూడా కొంచెం ఆయిల్నెస్ కూడా ఖచ్చితంగా ఆయిల్ అనేది పట్టియాలంట. ఎన్ని మనం కెమికల్స్ ఎన్ని వాడినా ఏం చేసినా కూడా ఆయిల్ అయితే ఖచ్చితంగా పెట్టాలంట. ఎందుకంటే స్కాల్ఫ్ కూడా ఆయిల్ పెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి జుట్టు ఊడిపోకుండా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతుందంట. ఇంకా మా ఇంట్లో కర్రీ మా వదిన ఇంకా వంట చేస్తుంది. మా ఇంట్లో తలకాయ మేక మాంసం. అయ్యయ్యో, మా తాతకు నాన్నమ్మకు పెట్టినామన్నమాట. మా తాత చనిపోయిన సంవత్సరీకం ఉంటుంది కదా, అట్లా అనమాట. మేము సంవత్సరం చేసుకుంటాం. నేనైతే అట్లా బయటకు అయితే వెళ్ళి వచ్చిన ఇప్పుడే. ఇంకా వీల్ చైర్ అయితే దిగడం అయితే జరుగుతుంది. నాకు ఏమైందంటే నాకు డైరెక్ట్గా వీల్ చైర్ మీకు ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి నా కోసం అరుగు కట్టించుకున్నా మా ఇంటి బయట. ఈ పక్కనేమో పిండి మిషన్ ఉంటుంది, దాని దగ్గర అన్నీ ఇవన్నీ సామాన్లు ఏంటంటే పిండి కవర్లు ఉంటాయి కదా, పెట్టిపోతారు కదా, పట్టించి మళ్ళీ తర్వాత వచ్చి తీసుకెళ్ళిపోతారు. అవన్నీ కవర్లు అనమాట. సో అట్లా మెల్లగా నేను వీల్ చైర్ నుంచి మెల్లగా దిగుతాను. నా వీల్ చైర్కి ఏంటంటే ఈ మధ్య చాలా ప్రాబ్లం వచ్చేసింది. అందరూ నా వీల్ చైర్ని అడగడం వల్ల ఏంటంటే అసలు నా వీల్ చైర్కి ఇప్పుడు బ్యాక్ రెస్ట్, ఫుట్ రెస్ట్, ఆర్మ్ రెస్ట్ అనేవి అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. సో ఇది ఎక్కడికైనా ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే కొంచెం భయం అవుతుంది. అందుకే వెళ్ళాలని ఉంది. కానీ వెళ్తే ఎక్కడైనా ఏమన్నా డ్యామేజ్ అయితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి మా ఇంట్లో కూడా వద్దంటున్నారు. బట్ ట్రై అయితే చేస్తా. కొత్త వీల్ చైర్ అయితే కొనుక్కోవాలని ఉంది.
కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. 60-70 వేల మీదనే ఉంది వీల్ చైరు. కానీ మనకు కొన్ని కావాలంటే కొన్ని అయితే మనము కష్టపడి సంపాదించుకోవాలి. గవర్నమెంట్కి అప్లై చేసినా కానీ నాకు వస్తుందో రాదో అయితే తెలియదు. ఇదండి ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్. నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు పెడతారని చెప్పేసి నేనైతే ఎదురు చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.